డే స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనం ఆపరేషన్ పోలో పార్ట్ 2 గురించి తెలుసుకుందాము. డే స్టూడెంట్స్, ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు 4 డేస్ జరుగుతుంది. భారత గవర్నమెంట్ నిజాం సంస్థానాన్ని ఆక్రమించడానికి ఆపరేషన్ పోలో నిర్వహించారు. సో ఆపరేషన్ పోలో నిర్వహించడానికి భారత రక్షణ దళాలు 4 వైపుల నుంచి నిజాం రాజ్యంపై దాడి చేస్తాయి. ఆ 4 వైపు మనము నిన్న మ్యాప్లో చెప్పుకున్నాం. ఈరోజు కూడా వాటిని చెప్పి మనం పాఠం స్టార్ట్ చేద్దాం. డిస్టెన్స్ నిజాం సంస్థానం సేమ్ మన తెలంగాణ మోడల్ లాగానే ఉంటుండే ఆ రోజులలో. ఈ ఏరియా బీరార్ ప్రాంతం, బీరార్ ఇది ఆదిలాబాద్ నుంచి నిజాం సంస్థలకు ఎంట్రీ, భారత రక్షణ దళాలు. ఇది ఔరంగాబాద్, ఇక్కడ నుంచి భారత రక్షణ దళాలు నిజాంకు ఎంట్రీ అయింది. ఇది షోలాపూర్, అదేవిధంగా ఇది విజయవాడ. సో 4 వైపుల నుంచి భారత సైన్యం నిజాం సంస్థానాన్ని ముట్టడించింది. అదేవిధంగా ఈ 4 వైపుల నుంచి వస్తున్న రక్షణ దళాలకు ఒక కోడ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ 4 కోడ్స్: స్ట్రైక్, స్మాష్, కిల్, వీర్. స్ట్రైక్, స్మాష్, కిల్, అదేవిధంగా లాస్ట్ వీర్. ఈ విధంగా ఈ రక్షణ దళాలకు 4 పేర్లు పెట్టుకోవడం జరిగింది. అది కోడ్ లాంగ్వేజ్, ఆర్మీ కోడ్ లాంగ్వేజ్లో. సో డియర్ స్టూడెంట్స్, మరి నిజాం నవాబు సెప్టెంబర్ 17కు ముందు, ఇండియాకు లొంగిపోకన్నా ముందు, నిజాం నవాబుకు జవహర్లాల్ నెహ్రూకు చాలా మంచి సంబంధాలు ఉండేవి. అంటే కొందరు చరిత్రకారుల వివరణ ప్రకారం నెహ్రూ సలహా మేరకే నిజాం నవాబు యుఎన్ఓలో ఫిర్యాదు చేయడం జరిగింది. చూడండి ఎంత విచిత్రమైన విషయం. ప్రధాని నెహ్రూ సలహా మేరకే నిజాం నవాబు యుఎన్ఓలో మన ఇండియా పైన ఫిర్యాదు చేస్తూ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది కూడా సెప్టెంబర్ 17 నాడే విచారణకు వస్తుంది యుఎన్ఓలో. సో దీన్ని గ్రహించిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాగైనా సెప్టెంబర్ 17 లోపే నిజాం సంస్థానాన్ని ఆక్రమించి భారత యూనియన్లో కలపాలని నిశ్చయించాడు. సో దీనికోసమే ఆపరేషన్ పోలో లేదా ఆపరేషన్ కట్టర్ పిల్లర్ను నిర్వహించారు. చూడండి ఎంత విచిత్రము. నిజాం ప్రభుత్వం యొక్క సైనిక అధికారి హిల్రూస్ నెహ్రూతో ఎప్పటికప్పుడు ఈ 4 డేస్లో జరిగిన ఆపరేషన్ పోలో గురించి ఎప్పటికప్పుడు టెలిఫోన్లో కానీ టెలిగ్రామ్లో కానీ వారితో మాట్లాడుతుండేవాడు. అంటే అనఫిషియల్గా వాళ్ళ సైన్యానికి ఈయన ఆజ్ఞాపించేవాడు, భారత సైన్యాన్ని అంటే ఎదిరించకుండా ఉండాలని చెప్పేసి. అయినప్పటికీ 4 రోజుల్లోనే భారత సైన్యం నిజాం సంస్థను ముట్టడించి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయేటట్టు చేశాయి. స్టూడెంట్స్, అదేవిధంగా ఈ ఆపరేషన్ పోలోను పోలీస్ చర్యగా ఎందుకు అంటారు? అందరికీ డౌట్, పోలీస్ చర్యగా ఎందుకు అంటారు అంటే, పోలీస్ చర్య ఎందుకు పెట్టారంటే చూడండి, ఐక్యరాజ్య సమితి లాస్ ప్రకారము ఒక స్వతంత్ర రాజ్యం లేదా ఇంకో స్వతంత్ర రాజ్యంపై దాడి చేయరాదు. అంటే అప్పటి 1948లో నిజాం సంస్థానాన్ని కూడా యుఎన్ఓ గుర్తించింది ఒక రాజ్యంగా. అంటే ఒక స్వతంత్ర రాజ్యం ఇంకో స్వతంత్ర రాజ్యంపై దాడి చేయరాదు. సో అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని పోలీస్ చర్యగా అభివర్ణించింది. అదేవిధంగా దీనికయ్యే ఖర్చును రక్షణ వ్యయంలో కాకుండా విద్యా వ్యయంలో గుర్తించారు. విద్యా వ్యయంలో అంటే ఇంత అనఫిషియల్ చేసినట్లు రక్షణ బడ్జెట్ కాకుండా విద్య కేటాయించే వ్యయంలో భాగంగా ఈ యొక్క అమౌంట్ను ఈ విద్యారంగంలో విద్యా అకౌంట్లో వేసేసి అందులోంచి అమౌంట్ తీసేసుకొని సైనిక అవసరాలకు వాడుకొని ఆపరేషన్ పోలను విజయవంతంగా చేశారు. చూడండి ఎంత గొప్ప విషయం. రక్షణ రంగం నుంచి తీస్తే అది అంతర్జాతీయ సమస్య వస్తుంది. అందుకే విద్యారంగంకి నిధులు కేటాయించి అందులోంచి సైనిక అవసరాల కోసం వాడుకోవడం జరిగింది. ఇది అద్భుతమైన
చర్యగా మనం భావించవచ్చు. డియర్ స్టూడెంట్స్, చూడండి, నెహ్రూ నెహ్రూ గారు చేసిన చిన్న తప్పిదము ఎంత ఘోరమైన విపత్తును మనము తగ్గించుకోగలిగినాము. అంటే ఒకవేళ సెప్టెంబర్ 17 నాడు ఈ హైదరాబాద్ సమస్య, అదే ఇండియన్ యూనియన్ సమస్య ఇంత యుఎన్ఓలో విచారణకు వస్తే ఆ కేసు కూడా హైదరాబాద్ సంస్థానం అనుకూలంగా ఉండి ఇప్పటికీ హైదరాబాదు స్వతంత్ర రాజ్యంగా లేదా స్వతంత్ర దేశంగా ఉండేది. డియర్ స్టూడెంట్స్, చూడండి, ఈ విధంగా ఇంత ఒక చారిత్రక తప్పిదాన్ని పటేల్ గారు పటాపంచలు చేశారు. డియర్ స్టూడెంట్స్, చూడండి, మంచి ప్లానింగు, మంచి క్రమశిక్షణ కలిగిన సెలెక్టెడ్ మేజర్స్ కానీ కమాండర్స్ కానీ ఎంచుకోవడం జరిగింది. ఇది కూడా ఆపరేషన్ పోలో 4 డేస్లో మూసిపోవడానికి ప్రధాన కారణం. డియర్ స్టూడెంట్స్, ఆపరేషన్ పోలో పార్ట్ 2 ఇంతటితో సమస్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.